ప్రజావాణి న్యూస్ ఛానల్ మే 29 నంద్యాల బాల కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మే 29న సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి, డిఈఓ, డిఎంహెచ్ఓ, కార్మిక శాఖ సహాయ కమిషనర్, వరల్డ్ విజన్ ఇండియా, స్టార్ సొసైటీ, మదర్ సొసైటీ, బర్డ్ సొసైటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 30 నాటికి నంద్యాల జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా రూపొందించడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని ఆయన అన్నారు. జూన్ 1 నుంచి 30 తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని, బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై బాల కార్మిక నిర్మూలన చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి సంబంధిత జాబితాను కార్మిక శాఖ సహాయ కమిషనర్కు అందజేయాలని, తదుపరి చర్యలు గైకొనాలని డిఓను ఆదేశించగా, అర్హులైన పిల్లలను సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశాలు కల్పించుటకు చర్యలు చేపట్టాలని సంబంధిత సంక్షేమ శాఖ డిడిని ఆదేశించారు. వీధి పిల్లలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించగా, గుర్తించిన బాలల వయస్సును నిర్ధారణ చేసి ఆరోగ్య పరీక్ష నిర్వహించాలని డిఎంహెచ్ఓను ఆయన ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ, మొక్కుబడి రీతిలో కాకుండా బాల కార్మికుల ప్రదేశాలను గుర్తిస్తే తమ శాఖ రెవెన్యూ బృందాలను పంపిస్తామన్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ వారిని సూచించారు.